హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, స్థిరస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే సెక్షువల్గా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఆ ప్రాబ్లమ్స్ నేను ట్రీట్మెంట్ చేస్తాను. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. సో ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేపించుకోవాలి అనుకున్న పేషెంట్స్ కొంతమంది నన్ను ఫ్రీక్వెంట్గా ఆ పేషెంట్తో పాటు వాళ్ళ వైఫో లేదో పార్ట్నరో కూడా వచ్చి అడిగిన ఒక జెన్యూన్ క్వశ్చన్ లేదా డౌట్స్ని వాళ్ళకి ఆ డౌట్స్ని అసలు ఎట్లా మనం క్లారిఫై చేయొచ్చు, అసలు వాళ్ళ డౌట్స్ని కరెక్ట్గా దానికి ఆన్సర్ ఏంటి అనేది, ఇది నేను ప్రాక్టికల్గా నన్ను ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీకి నేను అడ్వైస్ చేసిన పేషెంట్ వాళ్ళ వైఫ్ ప్లస్ ఆ పేషెంట్ ఇద్దరూ కలిసి వచ్చి అడిగిన డౌట్స్ ఒక జెన్యూన్ 3 డౌట్స్ ఉన్నాయి. ఆ డౌట్స్ ఏంటి అండ్ అసలు వాటి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ వాళ్ళు అడిగే డౌట్ ఏంటంటే పినైల్ ఇంప్లాంట్ సర్జరీ ఖచ్చితంగా అసలు ఈ ప్రాబ్లం అనేది, ఈ ఎరెక్షన్ ప్రాబ్లం అంటే అంగస్తంభన సమస్యకి టాబ్లెట్స్ వాడతాను లేకపోతే ఇంకో రకంగానో సొల్యూషన్ దొరకదా అనేది. నేను వాళ్ళకి ఫస్ట్ చెప్పే ఆన్సర్ ఏంటి అని అంటే, మీకు అవైలబుల్లో ఉన్న అన్ని రకాలైన మెడిసిన్స్ని మీరు యూజ్ చేసేసి రండి. మీరు టాబ్లెట్స్ వాడుకొని ఎరెక్షన్ వచ్చి సెక్షువల్గా ఎంజాయ్ చేస్తుంటే ఓకే, హ్యాపీ, వెల్ అండ్ గుడ్. లేదు, వేరే ఆయుర్వేదిక్ మెడిసిన్సో లేకపోతే ఇంజెక్షన్సో ఏదైనా సరే మీకు అవైలబిలిటీలో ఉన్న అన్ని టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి మెడిసిన్స్ యూజ్ చేసి ఆ మెడిసిన్స్తో మీరు సెక్షువల్గా హ్యాపీగానే ఉన్నారనుకోండి, ఖచ్చితంగా మీకు పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది అవసరం లేదు. ఓన్లీ ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నా, ఎంత డోస్ ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నా కూడా మీకు ఎరెక్షన్ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వట్లేదు, సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, మీ సెక్షువల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయట్లేదు అనుకుంటే అటువంటి వాళ్ళకే ఈ సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అంతేగాని ట్యాబ్లెట్స్, సో నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ అన్ని రకాలైన ట్యాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాతే వాళ్ళు వస్తారు. సో వాళ్ళకి ఇంకా వన్స్ నేను చెక్ చేసి అసలు ఇంప్లాంట్ సర్జరీ చేయించుకోవడానికి నెసెసిటీ ఉందా లేదా, చేయించుకుంటే ఎట్లా ఉంటుందని నేను అసెస్ చేసి చెప్తాను. సో ఖచ్చితంగా మా దగ్గరికి వచ్చే పేషెంట్స్కి ఫస్ట్ నార్మల్గా ట్యాబ్లెట్స్ ఎరెక్షన్స్ రావడానికి ట్రై చేసి అప్పటికి అవ్వకపోయినా, లేకపోతే వాళ్ళు ఇంతకుముందే ట్యాబ్లెట్స్ ట్రై చేసి అయినా సెక్షువల్గా ఇబ్బంది పడుతుంటేనే ఈ సర్జరీ అనేది అడ్వైస్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ వాళ్ళు అడిగే డౌట్ ఏంటి అంటే, ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత పార్ట్నర్ సైడ్ నుంచి అంటే వాళ్ళ వైఫ్కో వాళ్ళ పార్ట్నర్కో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఈ సర్జరీ వల్ల అనేది. అంటే వాళ్ళకు ఉండే డౌట్ ఏంటంటే, ఈ సర్జరీ అనేది పెన్నిస్ లోపల సిలికాన్ ఇంప్లాంట్ పెడతారు కదా, ఈ ఇంప్లాంట్ పెట్టి సర్జరీ సెక్స్ చేయటం వల్ల, ఇంప్లాంట్తో సెక్స్ చేయటం వల్ల పార్ట్నర్కి ఏమన్నా వెజైనాలో పెయిన్ కానివ్వండి, ఇన్ఫెక్షన్ కానివ్వండి, లేకపోతే గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు కానీ, యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా వస్తాయా అనేది వాళ్ళు అడిగే ఇంకొక సెకండ్ డౌట్. ఇది పేషెంట్ కానీ లేదా పేషెంట్ వైఫ్ పార్ట్నరో కానీ ఇంప్లాంట్ సర్జరీ అయిపోయిన తర్వాత సెక్షువల్గా మీరు నార్మల్గా సెక్స్ చేస్తున్నప్పుడు ఎట్లాంటి టైప్ ఆఫ్ సెన్సేషన్స్ లేకపోతే అవి ఉంటాయో ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా అంతే ఉంటుంది. అంతేగాని ఈ సర్జరీ తర్వాత ఇంప్లాంట్ పెట్టి సెక్స్ చేయటం వల్ల పార్ట్నర్కి ఎటువంటి హామో లేకపోతే డ్యామేజో, ఎక్స్ట్రాగా పెయిన్ ఎటువంటిది ఏమీ ఉండదు. నార్మల్ ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్తో సెక్స్ చేసినప్పుడు పార్ట్నర్కి ఎట్లాగైతే ఉంటుందో సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఇంప్లాంట్తో సెక్స్ చేసినా కూడా అంతే ఉంటుంది. ఇది జస్ట్ సిలికాన్ ఇంప్లాంట్, అంతేగాని ఇదేదో మెటల్లో లేకపోతే ప్లాస్టిక్కో కాదు. సిలికాన్ అనేది మోస్ట్ బయోకంపాటబుల్ మెటీరియల్ ఏదన్నా ఉంది అవైలబుల్లో వరల్డ్లో అంటే అది సిలికానే. ఈ సిలికాన్ అనేది ఆల్మోస్ట్ మన బాడీలో ఉన్న టిష్యూస్, మన బాడీ దీన్ని సర్జరీ అయిపోయిన వితిన్ 15-20 డేస్లో బాడీలో ఒక పార్ట్ లాగా అయిపోయింది ఇది. సో దీనివల్ల పేషెంట్కి కానివ్వండి లేకపోతే వాళ్ళ పార్ట్నర్ కానివ్వండి సెక్షువల్గా ఎటువంటి హామ్ కానీ, ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రావటమో లేకపోతే ఎక్స్ట్రా పెయిన్ ఉండటమో ఎటువంటిది ఏమీ ఉండదు. అండ్ థర్డ్ వచ్చేసి వాళ్ళు అడిగి ఇంకొక జెన్యూన్ డౌట్ ఏంటి అని అంటే, ఈ సర్జరీ చేయించుకున్న తర్వాత సెక్షువల్గా కలిస్తే సాటిస్ఫాక్షన్ అనేది నార్మల్గానే ఉంటుందా అనేది. 100% ఈ సర్జరీ అయిపోయిన తర్వాత సాటిస్ఫాక్షన్ అనేది వాళ్ళు నార్మల్గా కలిసినప్పుడు ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుందో సేమ్ అంతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొన్నిసార్లు దానికన్నా ఇంకా ఎక్కువే ఉంటుంది, కానీ సర్జరీ తర్వాత సాటిస్ఫాక్షన్ లెవెల్స్లో ఎటువంటి మార్పు ఏమీ ఉండదు. పేషెంట్కి కానివ్వండి, మేల్స్కి కానివ్వండి, లేకపోతే వాళ్ళ వైఫ్కి కానివ్వండి, సర్జరీ తర్వాత సాటిస్ఫాక్షన్లో ఎటువంటి తక్కువ సాటిస్ఫాక్షన్ అట్లా ఏమీ ఉండదు. ఎందుకు అనంటే, నార్మల్గా మేల్స్లో సెక్స్లో ఎప్పుడు సాటిస్ఫాక్షన్ వచ్చింది అంటే, ఎంత ఎక్కువసేపు సెక్స్ చేస్తే మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ సెక్స్లో అంత ఎక్కువ సాటిస్ఫాక్షన్ వస్తుంది.
అయితే చాలామంది శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లంతో నిమిషం కన్నా తక్కువ టైంలోనే సెమెన్ అవుట్ అయిపోయి సెక్స్ చేయడానికి ఇబ్బంది పడతా ఉంటారు. అటువంటి వాళ్ళలో ఈ సర్జరీ చేపించుకుంటున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి సెక్స్‌లో టైం పెరిగిద్ది. అంతకుముందు 1 నిమిషం, 2 నిమిషాలకే సెమెన్ అవుట్ అయిపోయిన వాళ్ళు ఎరెక్షన్ ప్రాబ్లమ్ కూడా ఉందనుకోండి, ఈ సర్జరీ చేపించుకుంటే ఖచ్చితంగా వాళ్ళ సెక్స్‌లో టైం అనేది మినిమమ్ 3-5 మినిట్స్ అనేది సెక్స్‌లో టైం పెరిగిద్ది. 3-5 మినిట్స్ తర్వాత సెమెన్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా అప్పటికి ఇంకా సెక్స్ చేయాలి అనంటే నార్మల్‌గా ఉన్న వాళ్ళలో సెమెన్ అవుట్ అయిపోయిన తర్వాత పెన్నిస్ చిన్నగా అయిపోయిద్ది, మెత్తగా అయిపోయిద్ది, సెక్స్ చేయలేరు. కానీ ఇంప్లాంట్ సర్జరీ చేపించుకున్న వాళ్ళు సెమెన్ అవుట్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ పార్ట్నర్ గనక అడిగితే ఎంతసేపైనా సరే పెన్నిస్ మెత్తగా అవ్వదు కాబట్టి ఎంతసేపైనా సరే సెక్స్ చేయొచ్చు. లేదు సెకండ్ టైము, ఫస్ట్ టైం సెమెన్ అవుట్ అయిపోయి సెక్స్ అయిపోయిన తర్వాత వితిన్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ సెక్స్ చేయాలనుకోండి, నార్మల్ పేషెంట్స్‌లో వితిన్ హాఫ్ అన్ అవర్‌లో మళ్ళీ పెన్నిస్ స్ట్రాంగ్‌గా అయ్యి సెక్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కానీ ఈ సర్జరీ చేపించుకున్న వాళ్ళు హాఫ్ అన్ అవర్ కాదు, వితిన్ 10 మినిట్స్ తర్వాత సెక్స్ చేయాలి అనుకున్న పెన్నిస్ స్టిఫ్‌గానే ఉంటది కాబట్టి వాళ్ళు హ్యాపీగా 10 మినిట్స్ తర్వాత అయినా సరే మళ్ళీ కావాలంటే ఎంతసేపైనా సరే సెక్స్ చేయొచ్చు. సో, ఈ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎవరైతే టాబ్లెట్స్ వాడుతున్నా, సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారో అంగం గట్టిపడక, వాళ్ళకున్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఇంప్లాంట్ సర్జరీ. ఇది వెరీ ఎటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు ఈ సర్జరీ వల్ల. దీనికి వచ్చే కాంప్లికేషన్స్ వెరీ మినిమమ్ కాంప్లికేషన్స్. ఓన్లీ ఏంటనంటే పెన్నిస్ 24/7 ఎరెక్షన్‌లోనే ఉంటది. అదొక్కటి మటికి యాక్సెప్ట్ చేయాలి వాళ్ళు. పెన్నిస్ ఎప్పుడూ పెద్దగానే ఉంటది, గట్టిగానే ఉంటది. కానీ జస్ట్ ఇట్లా కిందకి బెండ్ చేసుకుంటే, అండర్‌వేర్ వేసుకుంటే కన్సీల్ అయిపోయింది. ఏమీ కనపడదు. ఎవరిలో అయితే సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారో ఈ అంగస్తంభన సమస్యతో, లేకపోతే సెక్షువల్‌గా సెమెన్ తొందరగా అవుట్ అయిపోతా ఈ ప్రాబ్లమ్స్‌తో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఈ అంగస్తంభన సమస్యకి ఎటువంటి టాబ్లెట్స్ వాడుతున్నా ప్రాబ్లమ్ క్లియర్ ఇబ్బంది పడే పేషెంట్స్‌లో బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ పెనైల్ ఇంప్లాంట్ సర్జరీ. థాంక్ యూ.